పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఈ సృష్టిలో ప్రతి జీవి, ప్రతి పర్వతం, ప్రతి నది అన్నీ ఆయన చేతనే ఏర్పడ్డాయి. కానీ ఒకప్పుడు సృష్టిని ప్రారంభించే సమయంలో ఆయనకు సహాయం కోసం ఒక శక్తి అవసరం కావలసి వచ్చింది. ఆ సమయానికి ఆయన తన తపస్సు ద్వారా సరస్వతీదేవిని సృష్టించాడు. జ్ఞానం, కళ, సంగీతం, విద్యలకు అధిష్టాత్రి దేవతగా సరస్వతీదేవి అవతరించింది. ఆమె రూపం అపార సౌందర్యంతో నిండింది. సరస్వతీదేవి పుట్టగానే ఆమె అందం చూసి బ్రహ్మదేవుని మనస్సులో మోహం కలిగింది. ఆ సౌందర్యాన్ని చూసి ఆయనే తాను సృష్టించిన దేవత పైన ఆకర్షితుడయ్యాడు. సరస్వతీదేవి ఈ విషయం గ్రహించి సిగ్గుతో ఆయనకు దూరంగా వెళ్ళిపోయింది. ఆమె ఎటు వెళ్ళినా నలుదిక్కులు ఆమెను చూసేందుకు బ్రహ్మదేవుడు కొత్త ముఖాలు సృష్టించుకున్నాడు. అందుకే ఆయనకు 5 ముఖాలు వచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలా దేవలోకంలో బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సరస్వతీదేవిని ఆశించడం దేవతలకు, ఋషులకు ఈ దృశ్యం ఆశ్చర్యం కలిగించింది. వారు బ్రహ్మదేవుణ్ణి మందలించి, సృష్టికర్త అయిన మీరు జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీదేవి పట్ల మోహం చూపడం తగదు అని అన్నారు. ఇది ఒక పెద్ద తప్పుగా పరిగణిస్తూ ఆ కారణంగా బ్రహ్మదేవునికి శాపం పడింది. మీ మోహం వలన భూమిపై మీకు ఆలయాలు తక్కువగా ఉండి ప్రజలు నిన్ను దైవారాధన చెయ్యరు అని ఋషులు శపిస్తారు. అందుకే నేటి ప్రపంచంలో బ్రహ్మదేవునికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కథ మనకు నేర్పే గుణపాఠం ఏమిటంటే, జ్ఞానమున్నవారు కూడా మోహానికి లోనవుతారు. కానీ దానిని అధిగమించగలిగితేనే నిజమైన పరిపూర్ణత. బ్రహ్మదేవుని తప్పు అంటే ఆయన చేసిన పాపం కాదు, కానీ మానవులకు ఇది ఒక పాఠం. మనం మన భావాలను నియంత్రించుకోవాలని చెప్పే దివ్యమైన కథ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై సరస్వతి దేవియే నమః అని కామెంట్ చేయండి.